హలో బడీస్, వన్స్ అగైన్ ఇట్స్ యువర్ లక్ ట్యాప్. ఇదట్లో చనిపోయిన వాళ్ళు నిజంగా లక్కీయా? అయితే వాళ్ళందరూ చాలా పీస్తో చనిపోతున్నారా? అలాంటి థాట్స్ ఉంటే ఇవాళ మన స్టోరీ విన్న తర్వాత మీకు ఆ థాట్స్ చేంజ్ అవుతాయి. ఇవాళ మన స్టోరీ వినే ముందు ఒక డిస్క్లైమర్. మీకు హారర్ అంటే భయమా? అలా స్కేరీ ఉన్న వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి. సరే, వీడియోలోకి వెళ్దామా? ఒక సిటీలో చాలా డేస్ నుంచి అమత్య, మ్యాడీ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. డైలీ అమత్య, మ్యాడీ చాలా చిల్ అవుతూ ఏ టెన్షన్స్ లేకుండా ఉండేవాళ్ళు. సేమ్ అలానే ఒకరోజు పార్టీకి వెళ్ళి బాగా డ్రింక్ చేసి ఇద్దరు తిరిగి రూమ్కి వస్తుండగా దారిలో కనిపించే ప్రతి అమ్మాయిని కమెంట్స్ చేస్తూ ఆట పెట్టిస్తూ వస్తూ ఉండగా అమత్యకు ఒక డిమ్ విజన్లో డిస్టార్టెడ్ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ను అమత్య నిజమైన అమ్మాయి అనుకొని తన దగ్గరికి వెళ్ళి తాకటానికి ట్రై చేస్తాడు. అలా ట్రై చేస్తుండగా అమత్య వాళ్ళ ఫ్రెండ్ మ్యాడీ అమత్య అమత్య ఏం చేస్తున్నావు అని అడగటంతో అమత్య ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని అంటాడు. మ్యాడీ అక్కడెవరూ లేరు అమత్య అనటంతో అమత్య వెనక తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. తాగిన మైకంలో అలా అనుకుంటున్నారు అనుకొని ఇద్దరూ కలిసి మళ్ళీ తిరిగి రూమ్కి వస్తారు. ఇప్పుడే అసలైన కథ మొదలైంది. ఇద్దరు రూమ్కి వచ్చి నిద్రపోతూ ఉంటారు. మిడిల్ నైట్లో మ్యాడీకి పెద్ద పెద్ద స్కేరీ అరుపులు వినిపిస్తాయి. అప్పుడు మ్యాడీ భయంతో నిద్రలేస్తాడు. నిద్రలేచి చూస్తే మ్యాడీకి ఒక భయంకరమైన ఇమేజ్ అమత్య పైన కనిపిస్తుంది. మ్యాడీ తన స్నేహితుడికి ఏమైంది అనుకొని కొంచెం ధైర్యం చేసి అమత్య దగ్గరకు వెళ్ళి తన చెంప మీద ముట్టుకొని లేపుతూ ఉంటాడు. అయినా అమత్య లేవడు. మళ్ళీ ట్రై చేస్తాడు. ఈసారి కొంచెం గట్టిగా కొడుతూ లేపుతాడు. అయినా అమత్య లేవడు. ఒక్కసారిగా అమత్య కబంద 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 అని అరుస్తూ మ్యాడీ వైపు స్కేరీగా చూస్తాడు. అలా అమత్యను చూడటంతో మ్యాడీ ఒక్కసారిగా భయపడి వెళ్ళి భయంతో వాల్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు అమత్య చాలా భయంకరమైన దృశ్యాలతో తనను తానే హర్ట్ చేస్తూ ఉంటాడు. తన బోన్స్, తన మజిల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ ఉంటాడు. తన ఓన్ హ్యాండ్స్ను తింటూ ఉంటాడు. తన స్కల్ని తానే బ్రేక్ చేసుకుంటూ ఉంటాడు. తనంతటికి తానే తిరిగి తిరిగి వెళ్ళి గట్టిగా గోడకి కొట్టుకుంటాడు. గాల్లో తేలుతూ ఉంటాడు. చాలా భయంకరమైన దృశ్యాలన్నీ అమత్య చుట్టూ చుట్టుకుంటాయి. ఆ అమత్య భయంకరమైన దృశ్యాలతో కబంద 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 అనుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఏమీ అర్థం కాకుండా చాలా పెయిన్తో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అంతా చూసిన మ్యాడీ చాలా భయపడి తన స్నేహితుడికి ఏదో అయింది అనుకొని పోలీస్ స్టేషన్కు పరుగున వెళ్తాడు. అక్కడ పోలీస్ వాళ్ళతో జరిగిందంతా వివరిస్తాడు. ఇది విన్న పోలీస్ ఆఫీసర్, ఏం బాబు నీకేమీ పని పాట లేదా? పొద్దున్నే వచ్చి అన్ని కబుర్లు చెప్తున్నావు అంటారు. అప్పుడు మ్యాడీ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్ అని పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ కాళ్ళ మీద పడుతూ వాళ్ళని బ్రతిలాడతారు. మ్యాడీ ఇంతలా అడగటంతో పోలీస్ ఆఫీసర్స్ మ్యాడీ అమత్య రూమ్ దగ్గరకు వస్తారు. అక్కడికి వెళ్ళగానే రూమ్లో అమత్యను చూసి షాక్ అవుతారు. అక్కడ అమత్య ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మ్యాడీతో, ఎందుకు బాబు ఇన్ని కబుర్లు చెప్పావు? ఇదంతా నిజం కాదు కదా, మేము నిన్ను నమ్మి వచ్చాము, నీకు ఆటలుగా ఉందా అని అంటారు. అప్పుడు మ్యాడీ పోలీస్ ఆఫీసర్స్తో ఇలా అంటాడు, లేదు సార్,
నేను చెప్పిందంతా నిజమే, నన్ను నమ్మండి, ఒక్కసారి వెళ్ళి అమత్యను నిద్ర లేపి చూడండి సార్, మీకే తెలుస్తుంది అని అంటాడు. అలా అనటంతో పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్కి వెళ్ళి అమత్యను నిద్రలేపు అని అంటాడు. కానిస్టేబుల్ వెళ్ళి అమత్య చెంప మీద తడుతూ నిద్రలేపుతాడు. ఎంత తడుతున్నా అమత్య నిద్రలేవడు. కానిస్టేబుల్ అమత్య బాడీ కూల్ అవ్వటం గమనిస్తాడు. అది గమనించి పోలీస్ ఆఫీసర్తో ఇలా చెప్తాడు, సార్ అమత్య బాడీ కూల్గా ఉంది అని. అమత్య బాడీ కూల్ అవ్వటంతో ఎస్ఐ ఆఫీసర్ కానిస్టేబుల్ని తన పల్స్ని ఒకసారి చెక్ చేయండి అని అంటారు. కానిస్టేబుల్ అమత్య పల్స్ చూస్తే అమత్యకు పల్స్ ఆగిపోతుంది. సో అమత్య చనిపోతాడు. అమత్య చనిపోవటంతో పోలీస్ ఆఫీసర్ మ్యాడీని ఇలా అంటాడు, నువ్వే అమత్యను చంపేశావు, నువ్వే చంపేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము నమ్ముతామనుకుంటున్నావా? చాలు ఇంకా నీ యాక్టింగ్ ఆపే, నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తాము అని మ్యాడీని అరెస్ట్ చేసి అమత్య బాడీని పోస్ట్మార్టంకి ఇస్తారు. పోస్ట్మార్టం అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందరూ షాక్ అవుతారు. ఆ రిపోర్ట్స్లో అమత్య బాడీలో ఏ ఒక్క ఆర్గన్ ఉండదు. స్కల్, స్కెలిటన్ ఆర్గన్స్ అన్నీ మిస్ అవుతాయి. ఇది వినటంతో పోలీస్ ఆఫీసర్స్ ఇంకా గట్టిగా మ్యాడీని క్వశ్చన్ చేస్తారు. ఏం చేసావురా ఆ ఆర్గన్స్తో? అన్నీ అమ్ముకున్నావా? ఎంత కమ్ముకున్నావు అంటూ మ్యాడీని చాలా టార్చర్ చేస్తారు. మ్యాడీని పోలీస్ స్టేషన్లో చాలా టార్చర్ చేయటంతో మ్యాడీ అది తట్టుకోలేక పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్స్ మ్యాడీని వెతుకుతూ అమత్య, మ్యాడీ ఉండే రూమ్కి వెళ్తారు. అక్కడ మొత్తం చెక్ చేస్తే పోలీస్ ఆఫీసర్స్కు అమత్య డైరీ కనిపిస్తుంది. ఆ డైరీలో అమత్య తను చనిపోయే ముందు రోజే తను ఎలా చనిపోయాడో మెన్షన్ చేస్తాడు. ఇది చూసిన పోలీస్ ఆఫీసర్స్ చాలా షాక్ అవుతారు. అప్పటి నుంచి మ్యాడీని వెతుకుతారు. ఎంత వెతికినా మ్యాడీ కనిపించడు. అమత్య అసలు ఎలా చనిపోయారో కూడా పోలీస్ ఆఫీసర్స్కు తెలియదు. ఇంకా చాలా రోజులు అవ్వటంతో ఆ కేసును క్లోజ్ చేస్తారు. అమత్య, మ్యాడీ కేసు క్లోజ్ అయినా అక్కడి జనాలు మాత్రం ఈ జరిగిన కథను చాలా కథలుగా చెప్పుకుంటారు. అసలు మ్యాడీ ఎక్కడున్నాడు, ఎలా తప్పించుకున్నాడు, అమత్యకు ఏమైంది, అమత్యను ఎవరు చంపేశారు, అమత్య ఎలా చనిపోయాడు అని ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో, వాటికి ఆన్సర్ లేకుండా ఒక హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయాయి. ఇంకా అమత్య నిద్దట్లో చాలా పీస్ఫుల్గా చనిపోయాడా, లేకపోతే టార్చర్ అనుభవిస్తూ చనిపోయాడా? ఇది కేవలం అమత్యకు మాత్రమే తెలుసు. ఈ స్టోరీ విన్న తర్వాత మీ థాట్స్ చేంజ్ అయ్యాయా? నిజంగా నిద్రపోతూ చనిపోతే పీస్గా చనిపోతున్నారా? ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? అయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ డబ్.